ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడిరా, మనము అనేకమైన వర్తమానాలు వింటున్నాము. నాతోటి దైవ సేవకులు కూడా మరి దేవుని వాక్యాన్ని అనేక మంది అందిస్తూ ఉన్నారు. మరొక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నీవు హితబోధ కనుకూలమైన సంగతులను బోధించుము. ఏలైనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను. దేవునుడిరా, అపోస్తలుడైన పౌలు గారు మరి సేవలో ఎక్కువగా వాడబడిన యవన దైవజనులు మరి తిమోతి అలాగే తీతుకు, వీరు యవన కాలంలో దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులుగా ఉన్నారు. తిమోతి కూడా యవన కాలంలో దేవునికి తను తానుగా సమర్పించుకున్నాడు. పౌలు ఆ యొక్క సేవలో బలమైన సహకారులుగా యవనస్తులు తీతుకు అలాగే తిమోతి ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవుని బిడ్డరా, యవన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలోనే నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. యవన కాలంలోనే దేవునికి మనం సమర్పించుకోవాలి. నేను కూడా మరి 19 సంవత్సరాలప్పుడు ప్రభువుని నేను అంగీకరించి ప్రభు కొరకు నేను జీవించటం ప్రారంభించాను. మా తండ్రి గారు ఆదమయ్య గారు, దీవెనమ్మ గారు, మా తల్లిదండ్రులు ఇద్దరూ గొప్పగా దేవుని సేవలో వాడబడిన దైవజనులు. దేవునిడిరా, మా తల్లిగారు 13 సంవత్సరాలప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంది. మా నాన్నగారు 18 సంవత్సరాలప్పుడే మరి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మరి దేవుని సేవలో వాడబడ్డారు. దేవుడిరా, పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ వచ్చారు. అయితే తీతుతో పౌలు గారు రాసినటువంటి పత్రిక ఏంటంటే హితబోధన అనుకూలమైన సంగతులు. హితబోధ, దేవుడిరా, హితబోధ అంటే వాక్యానుసారమైనటువంటి బోధ. వాక్యానుసారమైంది బోధ ఏంటి, వాక్యానుసారము కాని బోధ ఏంటి అనేది మనం చూసినట్లయితే, వాక్యానుసారమైన బైబిల్ గ్రంథం అంతా మనము పరిశీలించినప్పుడు, చదివినప్పుడు దానిలో ఒక సారం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుని వాక్యము మీరు వింటున్నప్పుడు ఆ యొక్క వాక్యానుసారమైన బోధ మీరు వింటే మీ లోపాలు మీరు చూసుకోగలుగుతారు. దేవుడు పరిశుద్ధుడు. అలాగే పరిశుద్ధ గ్రంథం, మన దేవుడు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ. దేవునిరా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేరు. శుద్ధ హృదయం కలిగిన వారికి రాజు స్నేహితుడు అవుతాడట. రాజు అంటే యేసు ప్రభు. శుద్ధ హృదయాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునిరా, అయితే మొట్టమొదట నువ్వు దేవుని శుద్ధ హృదయం కలిగిన దానిలో నుండే ప్రేమ బయటకు వస్తూ ఉంటుంది. మీరు గమనించారా? అసలైతే బైబిల్ యొక్క సారం ఏంటంటే ప్రేమ అని చెప్పొచ్చు. రెండవది పరిశుద్ధత. పరిశుద్ధతలో నుండే ప్రేమ మనకు రావాలి. దేవునిరా, ఒక మాట, నువ్వు అనుదినము నువ్వెక్కడ ఎక్కువగా గడపాలనుకుంటావు? ఒకటి, దేవునిరా, సెల్ ఫోన్ దగ్గర, టీవీ దగ్గర, ఆఫీసులోన, ఇంటిలోన, దేవుని సన్నిధిలోన అని అంటే చాలామంది ఏదో ఒకటి చెప్పచ్చు. మనము ఎక్కువగా గడిపేది ఎక్కడయ్యా అంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపాలి. ఎక్కువ దాన్ని బట్టి మనం ఆనందించాలి. వాక్యం చదువుట యందు, ప్రార్థించుట యందు. లేకపోతే ఆదివారం
ఆరాధనకు వెళ్ళి అది ఒక పండుగ దినములాగా మనం ఆచరించాలి. పండుగ దినము నాకు ఆదివారం వచ్చిందంటే ఒక పండుగలాగా ఉంటుంది. దేవుడిరా ఆ 3 గంటలు లేదా ఆ 4 గంటలు సంఘముతో ఆరాధించటం, వాక్యాన్ని పంచుకోవటం, దేవుని బిడ్డలతో సహవాసము అండ్ వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకున్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటా. దేవునికి సంపూర్ణంగా నీవు లోబడినప్పుడు దేవుడిరా ఒక ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఒక ఆవగింజంత పాపం ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడలేవు. కాబట్టి మనము వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి. రెండవది, మన ఇంటిని ఒక పరలోకంలాగా మనము మార్చుకోవాలి. పౌలు గారు మొట్టమొదట ఏమని చెప్తున్నాడయ్యా అంటే, వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను. మీరు గమనించారా? వృద్ధుల గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మితానుభవం కలిగిన వారుగా, మాన్యులుగా. వృద్ధులైనటువంటి వారు మొట్టమొదట దేవుని యొక్క స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. వారిలో సహనము, ప్రేమ, ఓర్పు యందు లోపము లేని వారిగా ఉండాలి. సహనముల యందు లోపము లేని వారిగా ఉండాలి. దేవుడిరా మొట్టమొదట ఇళ్లల్లో, గృహాల్లో వృద్ధులైన వారు లేదా అమ్మమ్మ, నాయనమ్మ, లేకపోతే తల్లి, తండ్రి సహనముల యందు లోపము లేని వారిగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యానుసారము. కుటుంబంలో పెద్దలైన వారు మొట్టమొదట దేవునికి అంగీకారమైన వ్యక్తులుగా ఉండాలి. తిమోతి యొక్క అమ్మమ్మ అవ్వలో ఉన్న విశ్వాసం లోయలోకి వచ్చింది. ఆ తర్వాత తిమోతిలోకి వచ్చింది. మొట్టమొదట పెద్దల నుండి బిడ్డకు, మనవడికి వెళ్ళొద్ది. మన యొక్క జీవితాల్లో వృద్ధులైన వారు, కుటుంబంలో ఉన్న వృద్ధులైన వారు చాలా వారు విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున ముసలమ్మ ముచ్చట్లు వృద్ధులైన వారు నోరు పారేసుకోవటం, అండి సహనం లేకపోవటం, ప్రేమలు లేకపోవటం. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దట. ఇంట్లో ఉన్న వృద్ధులు దేవుడు చాలామంది, నా కోళ్ళు నన్ను చూడలేదండి, నా కొడుకు నన్ను చూడలేదండి, నన్ను ప్రేమించట్లేదండి, లేకపోతే అత్తలైన వారు వృద్ధాప్యంలో ఉన్నవారు, నా కోడలు నన్ను చోట్ల, నా కుమారుడు నన్ను చోట్ల, నా కూతురు, నా యొక్క అల్లుడు నన్ను చూడలేదని అంటూ ఉంటారు. కాదు తల్లి, నీ నోరు నువ్వు గౌరవంగా బ్రతకాలి. విశ్వాసము, ప్రార్థనాపరురాలుగా నువ్వు ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వృద్ధులైన వారు నీకు కుమారుడో నీ కోడలో చూచినప్పుడు నేను గౌరవించాలి. అలాంటి పద్ధతులు కలిగిన జీవితం నువ్వు జీవించాలి. దేవుడిరా ఈ రోజునండి కుటుంబాలు కలహాలుగా ఉంటున్నాయి. ప్రేమ లేనిదిగా కుటుంబాలు ఉంటున్నాయి. కుటుంబము ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి ఒకరినొకరు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కుటుంబంలో ఉన్న అవన్నీ కూడా పంచుకుంటూ ఉంటే అదొక గొప్ప పరలోకం. మొట్టమొదట భార్యాభర్తలు ఇద్దరు దేవునికి లోబడేవారిగా ఉండాలి. భర్తట భార్యను ప్రేమించాలట, భార్య భర్తకు లోబడి ఉండాలట. తల్లి, మనం ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాము. నువ్వు భర్తకు లోబడే వ్యక్తిగా ఉంటున్నావా? ఈ రోజున అదొక గొప్పతనం అండి. భర్తకు లోబడితే నీకు గౌరవం. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు అనుసరించాలి. క్రీస్తు ప్రభు మనకు శిరస్సుగా ఉన్నాడు. అలాగే సంఘమంతా కూడా ఆయనకి లోబడి ఉండాలి. అలాగే భర్త భార్యకు శిరస్సు, భార్య భర్తకు లోబడి ఉండాలి అన్ని విషయాల్లో. ఆ యొక్క ఇంటిని నువ్వు మంచిగా అందంగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి భార్యగా. దేవుని మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, వృద్ధులు ఎలా ఉండాలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే సౌండ్ మైండ్, క్లియర్ మైండ్.
అంటే స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత రావాలి, ప్రశాంతంగా ఉండాలి వృద్ధులైన వారు. అలాగే యవన స్త్రీలు కూడా ప్రశాంతంగా ఉండాలి, సౌండ్ మైండ్, క్లియర్ మైండ్, ఏమండి ఏకాగ్రత. అలాగే ప్రశాంతంగా ఉండాలి, ప్రేమ, విశ్వాసము, సహనములు యందు లోపము లేని వారిగా ఉండాలి. దేవునిరా, మరి కుటుంబాల్లో ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తే కుటుంబాలు ఆనందదాయకంగా ఉంటాయి. భర్త డ్యూటీ భర్త చేసుకుంటూ బాధ్యత, భర్త యొక్క బాధ్యత ఏమండి, ఒకటి భర్తగా, పిల్లలకు తండ్రిగా, ఏమండి అలాగే కుటుంబ యజమానిగా, అలాగే తల్లిగా, అలాగే భార్యగా, అలాగే కుటుంబ యజమానురాలుగా నువ్వు నీ ఇంట్లో అండి స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎవరు బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉంటే ఆ ఇల్లు గొప్ప పరలోకంలాగా ఉంటుంది. తల్లి, పరలోకానికి నమూనా కుటుంబం. కుటుంబము బాగుంటే సంఘం బాగుంటుందట, సంఘము బాగుంటే సమాజం బాగుంటుందట. ఈరోజు సమాజం పరిస్థితి బాగాలేదు. ఎందును బట్టయ్యా అంటే సంఘ పరిస్థితి బాగాలేదు. సంఘ పరిస్థితి ఎందుకు బాగాలేదయ్యా అంటే కుటుంబము బాగాలేదు. కుటుంబం ఎందుకు బాగాలేదయ్యా అంటే కుటుంబంలో ఉన్న భర్త స్థితి బాగాలేదు, భార్య సరిగా లేదు, అంటే భార్యాభర్తలు లేకపోతే తల్లిదండ్రులు సరిగా లేరు కాబట్టే సరైన స్థితిలో పిల్లలు ఉండటం లేదు. మొట్టమొదట తల్లిదండ్రులు సరైపోతే పిల్లలు కూడా ఆటోమేటిక్గా సరైన మార్గంలో నడుస్తారు. దేవునిరా, ఈ యొక్క కుటుంబానికి మాన్యువల్ పరిశుద్ధ గ్రంథం. భర్త యొక్క నీ డ్యూటీ ఏంటో నువ్వు గుర్తిస్తున్నావా? పురుషుడిగా నువ్వు దేవునికి లోబడుతున్నావా? యోబు ఒక బాధ్యత గల తండ్రిగా అతడు బ్రతికాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, అలాగే చెడుతనాన్ని విసర్జించిన వాడిగా, యథార్థత గలవాడిగా, అలాగే ఏమండి భయభక్తులు కలిగిన వాడిగా ఉదయకాల సమయంలో రేయి మొదటి జామున లేచి లేకపోతే ఉదయకాల సమయంలో లేచి తన 10 మంది కుమారుల కోసం, 10 మంది బిడ్డల కోసం అతడు ఎంతగానో ఒక్కొక్కరి నిమిత్తం బలులర్పిస్తూ వచ్చాడట. ఒక బాధ్యత గల తండ్రిగా యోబు ఉన్నట్లుగా మనం చూస్తాము. యోబును బట్టే అండి ఆ కుటుంబం అభివృద్ధి పొందింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అండి వారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞల్లో వారు నడిచారు. భర్తగా నువ్వు దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, దేవుని చిత్తములో నువ్వు ఉండాలి. ఏమండి ఈరోజునండి ఎవలకాళ్ళు ఏదైనా తగాద వచ్చిందంటే పిల్లలు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే భర్త అంటాడు, భార్యగా నిన్ను బట్టే పిల్లలు ఎలా తయారయ్యారు. ఏమండి భార్య అంటది భర్తను చూసి, ఒక తండ్రిగా నువ్వు ఉండాల్సిన రీతిగా నువ్వు లేవు కాబట్టే పిల్లలు ఎలా తయారయ్యారు. ఏమండి సమస్య వచ్చిందంటే ఎవలకాళ్ళు ఇది నన్ను బట్టే అని అనుకోవట్లేదండి. ఎవలకాళ్ళు దేవుడిచ్చిన ఈ యొక్క కుటుంబాన్ని మన చేతులా పాడు చేసేసుకుంటున్నాం. దేవుడు ఒక ఏమండి కుటుంబానికి యజమానుడిగా నిన్ను నిలబెట్టాడు. కుటుంబము ఏమండి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. ఎవలకాళ్ళు నిందలు వేసేసుకుంటున్నారు. దేవునిరా, ఒక మాట చెప్తున్నాను, ఈ రోజున కుటుంబాల్లో భార్యాభర్తలు అనుమానాలతో సంసారం చేస్తున్నారు. అండి భార్య ఏమో భర్తను నమ్మట్లేదు, అలాగే భర్త ఏమో భార్యను నమ్మలేని పరిస్థితులుగా ఉన్నాయి. అలాగే ఇద్దరు పోట్లాడుకుంటూ వల్ల పిల్లలు కూడా ఏమండి దేవునికి లోబడలేని వారిగా, అసలు దేవుడు ఉన్నాడా అనే ఎందు నిమిత్తమయ్యా అంటే భార్య తల్లిదండ్రులు సరి అయిన స్థితిలో వారు నడవట్లేదు. పిల్లలు బాగుండాలి అంటే పిల్లలు ఎదుట తల్లిదండ్రులుగా మీరు పోట్లాడుకోకూడదండి. ఏమండి భార్యాభర్తలు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆ యొక్క తల్లిదండ్రులు ప్రేమ కలిగిన వారిగా ఉండి ఆ పిల్లలను కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. పిల్లలను ప్రేమించేవారిగా ఉంటే ఏమండి వారు మంచి ప్రశాంతత అనే వాతావరణంలో పిల్లలు పెరిగితే ఒక ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, గెజిటెడ్ ఆఫీసర్లుగానో, వారు ఐఏఎస్ ఆఫీసర్లుగానో వారు నిలబడతారు. దేవుని ఈ రోజున పిల్లలు అభివృద్ధి పొందకపోవటానికి గల కారణం భార్యాభర్తలు తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఏమండి ఎవలకాళ్ళు అనుమానాలు,
ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని స్థితిలో ఉండటం వల్ల పిల్లలు అసలు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేకపోతున్నారు. వీధుల్లో తిరుగుతున్నారు. అనేక మంది పిల్లలు ఇళ్ళకు కూడా రావట్లేదు. మాకు ఏమండి ఆ చెడ్డ స్నేహాలకు వెళ్ళిపోతున్నారు. ఒక తండ్రిగా బిడ్డలకు స్నేహితుడిగా ఉండాలి, కుమారులకు స్నేహితుడిగా ఉండాలి, లేకపోతే ఒక తల్లిగా పిల్లలకు స్నేహితురాలుగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ప్రేమించలేని స్థితిలో, తల్లిదండ్రులను గౌరవించలేని స్థితిలో ఉంటున్నారు. దేవునిరా, మరి కుటుంబం ఎలా ఉంటుంది? మనం అనేకమైన వాక్యాలు మనం చూస్తున్నాము. దేవునిరా, మనం అనేకమైన వాక్యాలు ఏంటయ్యా అంటే, తన ఇంటిని సంరక్షింపని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడట. తన ఇంటిని సంరక్షించని వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. నీ ఇంటి పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి నువ్వు బాగాలేదు అంటే నువ్వు నిలబడి వాక్యం చెప్పడానికి కూడా నీకు హక్కు లేదు అన్నాడు ఒక దైవజనుడు. ఇది చాలామంది ఎలాంటి అంటే, నేను దేవునితో సమాధానంగా ఉంటే చాలు, దేవుని దృష్టిలో మంచోడిగా ఉంటే చాలు అనుకుంటున్నారు. దేవునిరా, భక్తి అనేది సంఘంలో కాదు, భక్తి అనేది బయట స్టేజీల మీద కాదు. భక్తిని ప్రదర్శించాల్సింది కుటుంబంలో. ఏమండి, భార్యాభర్తల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావు? భార్యను ప్రేమించేవాడిగా భర్త ఉండాలి, అలాగే భర్తకు లోబడే వ్యక్తిగా భార్య ఉండాలి. అలాగే ఇలాంటి ప్రేమ అనే కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగాలి. దేవునిరా, పిల్లలు అభివృద్ధి పొందాలి అని నువ్వు అనుకుంటే, వారు చదువులో అభివృద్ధి పొందాలి, వారు హెచ్చించబడాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి అని అనుకుంటే మీ ఇద్దరు పోట్లాట్లు మానేసేయాలి. ఒక మాట, చిన్నప్పుడు అండి మనకు టీకాలు ఇస్తూ ఉంటారు. ఆ టీకాలు ఎప్పటిదాకా ఉంటాయి అంటే ఆ మచ్చలు చచ్చిపోయేదాకా ఉంటాయి ఆ మచ్చలు. అలాగే పిల్లల్లో చిన్నప్పుడు ఏదైనా ఏమండి తల్లిదండ్రులు పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం ఆ మనసులో అవి పడినాయి అంటే వారు జీవితాంతం వాటిని మర్చిపోలేరు. దేవునిరా, దేవుడు ప్రేమమయుడు అని చెప్తున్నావు. మరి ప్రేమ నీవు కలిగి ఉంటున్నావా? దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నావు, మరి పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటున్నావా? అలాగే దేవుడు ఏమండి నీతిమంతుడు, మరి నీతి కలిగి, యథార్థత కలిగి, భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవునిరా, సిలువ ఒకటి నిలువు కర్ర, అడ్డుకర్ర. దేవునితో నువ్వు మంచి సహవాసం చేయాలి, మంచి సంబంధం కలిగిన వ్యక్తివిగా ఉండాలి, అలాగే దేవుని ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. అలాగే అడ్డకర్ర, నీ ఇంట్లో ఉన్న వారితో నువ్వు సమాధానంగా ఉండాలి, నీ ఇంట్లో ఉన్న వారిని నువ్వు ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి, వారితో నువ్వు అన్యోన్య సహవాసము కలిగిన వ్యక్తివిగా ఉండాలి. చాలామంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే అండి, ఆ యొక్క ఇంట్లోనేమో ఈగల మోత, బయటేమో పల్లకీల మోతలాగా ఉంటుంది. దేవునిరా, పిల్లలు అభివృద్ధి పొందలేని వారిగా, పిల్లలు మాట వినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది తల్లిదండ్రులను బట్టే. ఎవరి కాళ్ళు ఇది నన్ను బట్టే, ఏమండి భార్య కూడా నన్ను బట్టే ఈ కుటుంబం ఏమంటే అభివృద్ధి పొందట్లేదు ఆర్థిక పరంగా. దేవునిరా, పిల్లలు తల్లిదండ్రులు కలిసి కుటుంబ ప్రార్థన, ఏమంటే ఇంట్లో పాటలు, వాక్యము, ఆరాధన, లేకపోతే ప్రార్థన, స్తుతి ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఇంట్లో గొప్ప వెలుగు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లో పనిచేస్తాడు. మన కుటుంబాల్లో ప్రార్థన ఉంటుందా? కుటుంబ ప్రార్థన ప్రతి రాత్రి మనం చేసుకోవాలి. ప్రతి రాత్రి తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 వరకు 1 గంట అయినా ప్రతి ఒక వ్యక్తి భార్యగా నువ్వు ప్రార్థించాలి, తల్లిగా, అలాగే భర్తగా, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవునిరా, మనము దేవుని శక్తి పైనుండి వచ్చుద్ది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఏమండి, మనం ఆయన తట్టు చూచినప్పుడు దేవుని వెలుగు నీలోకి వచ్చుద్ది, నీ నుండి నీ కుటుంబంలోకి వచ్చుద్ది. ఈరోజునండి ప్రార్థన చేయలేని వారిగా, ప్రార్థనాహీనతే అన్నిటికీ మూలము. కాబట్టి దేవునిరా, ఈ వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు ఏమండి, అలాగే కొండెగత్తులుగా వృద్ధ స్త్రీలు, కొండేలు చెప్పేవారిగా వృద్ధ స్త్రీలు
ఆ భార్యాభర్తల మధ్య కొండేలు చెప్పటం, లేకపోతే ఆ ఇంటి వారికి ఈ ఇంటి వారికి ఏమండి కొండేలు చెప్పటం, ఇలాగ కొంతమంది ఉంటున్నారు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవారిగా ఉంటున్నారు. ఏమండి పెద్దలైనటువంటి వారు ఎవరి గురించి మనం చెప్పుకోకూడదండి. ఏమండి నువ్వు భక్తిగల దాను అని అనుకుంటే నీ నోటిని నువ్వు భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకుంటేనే. ఏమండి భక్తిహీనులు ఉన్నప్పుడు మన నోటినట భద్రంగా కాపాడుకోవాలట. దేవునిరా మనము కొండెగత్తులుగా ఉండొద్దు. మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండా, దేవుని ఎరిగానని, మారు మనసు పొందానని, బాప్తీసం తీసుకున్నానని, ప్రభు ప్రతి నెల బల్లారాధన తీసుకుంటున్నాను, సంఘానికి వెళ్తున్నాను, నేను ఒక మంచి విశ్వాసినని చెప్పుకుంటున్న నీవు నిన్ను బట్టి అత్యున్నతమైన దేవుని నామము ఏమంటే దూషించబడకూడదు. దేవుని నామము నిన్ను బట్టి గణపరచబడాలి. చూడరా చూడు ఎలా ఉందో, ఎంత క్రీస్తులాగా అలాంటి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. లేకపోతే ఈయన చూడు ఎలా ఉన్నాడో అని చెప్పుకోవాలి. నిన్ను బట్టి దేవుని నామానికి ఘనత రావాలి, కానీ నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. దేవునిరా మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించాలి. కుటుంబము గొప్ప పరలోకముగా మనము తయారు చేసుకోవాలి. ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇటీవల ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నా భర్త నన్ను విడిచిపెట్టి వేరొక స్త్రీ దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్తుంది. దేవునిరా ఒక మాట, ఒక సామెత ఏంటంటే భార్య అణుకువగలిగినదైతే భర్త భార్య గీసిన గీటు దాటడు అనే మాట ఉంది. అదొక సామెత. భార్య అణుకువగలిగిన వ్యక్తి అయితే భార్య గీసిన గీటు ఆ భర్త దాటడట. ఈ రోజున అణుకువగలిగిన వ్యక్తిగా ఉండాలి. అండి భర్తలైన వారు ఇళ్ళకి రావట్లేదండి, ఇంట్లోకి రావట్లే. ఎందుకంటే చాలామంది భార్యలు గయ్యాళిగా, పోట్లాడేవారిగా, లేకపోతే దూషించేవారిగా అనేక మంది భార్యలైన వారు ఉంటున్నారండి. మీరు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనము, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ప్రాణము విసికించు జగడగొండి దానితో ఏమండి ప్రాణం విసికించేదిగా అనేక మంది ఉంటున్నారు. ఏమండి కొంతమంది ఏమండి అనుమానించే స్త్రీలుగా భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అనుమానంతో చూస్తున్నారు. పోట్లాడేవారిగా, గొణిగేవారిగా, లేకపోతే జగడగొండిగా, విసికించేవారిగా ఉంటున్నారు. కాబట్టే ఇళ్లలోకి రావట్లేదండి. ఒక మాట బ్రదర్, సిస్టర్, నువ్వు దేవుని చిత్తానుసారంగా వివాహం జరిగినా సరే ఏమండి అందరూ భర్తలు పర్ఫెక్ట్ కాదు, లేకపోతే అందరూ భార్యలు పర్ఫెక్ట్ కాదు. ఏమండి మీరు ఒక సమయంలో ఒక తెల్ల పేపరు చూపిస్తూ ఒక దైవజనుడు ఒక చిన్న మచ్చ ఆ పేపర్ మీద వేసి చూపించాడట, మీకేం కాపాడుతుందో చెప్పండి అని. అందరూ చెప్తున్నారట, ఏమండి ఇది ఆ యొక్క తెల్ల పేపర్ మీద ఒక నల్లటి మచ్చ ఉంది, అది మాకు కనిపిస్తుంది అని చెప్పారట. దేవుడిరా అసలైతే అందరూ తెల్ల పేపర్ను చూడట్లా, కానీ ఆ మచ్చనే చూస్తున్నారు. చాలామంది భార్యలు భర్త లోపాలనే చూస్తున్నారు. ఏమండి భర్త యొక్క మంచితనాన్ని చూడట్లే, ఆ భర్త యొక్క ప్రేమను కూడా గుర్తించట్లే. రెండవది భార్యల్లో ఉన్న లోపాలే చూస్తున్నారు భర్తలైన వారు. భార్య యొక్క మంచితనాన్ని, భార్య యొక్క పనిని అది చూడట్లేదు. ఏమండి ఆ యొక్క అత్తకి కోడల్లో ఉన్న లోపాలే కనపడుతున్నాయి, లేకపోతే కోడలికి అత్తలో ఉన్న లోపాలే కనపడుతున్నాయి. ఈ రోజున ఎవరికాళ్ళు లోపం లేని వాళ్ళు ఎవరండి? ఏమండి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ఇంకా అన్ని లోపాలు చూసుకుంటూ కూర్చుంటే ఏమండి ఒక తండ్రిగా, లేకపోతే ఒక భర్తగా నువ్వు ఉండలేవు, లేకపోతే ఆమె ఒక భార్యగా, ఒక తల్లిగా ఉండలేదు. ఏమండి
ఈ రోజున అనేక కుటుంబాలు విసిగించేవారుగా, జగడగొండెలుగా అనేక మంది స్త్రీలు ఉంటున్నారు. నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి అంటే నీ జగడగొడు దానిని విడిచిపెట్టాలి. నువ్వు ప్రేమించే భర్తకు లోబడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. లేకపోతే నీ ఇంటిని విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోతాడు. సాతాను నీ ఇంట్లో పనిచేస్తాం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుడిరా మరి అణుకువ కలిగి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుద్దట, మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకుద్దట. నువ్వు జ్ఞానవంతురాలువేనా? ఇల్లంతా నీ మీదే ఆధారపడి ఉంది. ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అంటే జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇంటిని సక్రమమైన పద్ధతిలో నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరిని అలాగే మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో ప్రభు జరిగించును గాక. ఈ రోజున కుటుంబాలు పతనమైపోతున్నాయి. కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమలు లేవు, సమాధానం లేవు. కుటుంబాలు విడిపోతున్నారు నాయన. ఇలాంటి కుటుంబాలు ఇలాంటి దినాల్లో మేము ఉన్నాం. సాతానుడు బహుగా కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. నెమ్మది లేని వ్యక్తులకు నెమ్మది దయచి, సమాధానం దయచి, సంతోషము దయచి, బిడ్డలు అభివృద్ధి పొందాలి, ఆస్వాదించబడునుగా కానీ ప్రార్థిస్తూ విన్న వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.